కరీంనగర్ దాదాజీ హోమియో అండ్ ఆయుర్వేదిక్ కేర్ సెంటర్ లో పైల్స్, ఫిషర్స్, పిస్టులా, పిలోనాయిడ్ల సైనస్ కు క్షారసూత్ర చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం. 9392002829. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. పచ్చదనం, పరిశుభ్రత ఈ స్లోగన్ మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం. అంటే పచ్చదనం అంటే చెట్లు పెంచడం అన్నట్టు. పరిశుభ్రత అంటే మనం ఉన్నటువంటి కాలనీ కావచ్చు, ఊరు కావచ్చు, ఆ సిటీ కావచ్చు, పరిశుభ్రంగా ఉంచడం. ఇది ఒక స్లోగన్. ఇది మనం 90s నుండి కూడా మనం వింటున్నాం, పచ్చదనం, పరిశుభ్రత. అయితే రోజులు గడిచిన కొద్దీ, టెక్నాలజీ మారిన కొద్దీ మనిషి తన జీవన శైలి కూడా మార్చారు. గతంలో చూసుకుంటే ఇంటి ముందు కావచ్చు, ఇంటి వెనకాల కావచ్చు, ఇంటి పరిసర ప్రాంతాల్లో చెట్ల మధ్యలో ఇల్లు ఉండేది. ఇంటి పరిసరాలు ఎక్కడ చూసినా కూడా కనీసం ఒక్క చెట్టు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. చాలామంది వ్యాపారస్తులు తమ స్వార్థం కోసం చెట్లను నరికేస్తున్నారు, వాటిని కూడా వ్యాపారాలు చేసుకుంటున్నారు. సహజ సిద్ధమైనటువంటి ఉన్నటువంటి గుట్టలను కూడా దాని వ్యాపారాన్ని వాడుకుంటూ దాన్ని గుట్టలను కూడా తవ్వుతూ వ్యాపారంగా మలుచుకుంటున్నారు చాలామంది వ్యాపారస్తులు. అయితే నేను ప్రస్తుతం ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, గతంలో ఏ ఊరికి వెళ్ళినా కూడా మనకు చెట్లు అనేది ఎంట్రన్స్ వెల్కమ్ చెప్తూ ఉండేది ఆ ఊర్లోకి వెళ్ళేటప్పుడు. సో అటువైపులా ఇటువైపులా ఇట్లా వెల్కమ్ చెప్తూ మనకు ఆ ఊర్లకి స్వాగతం పలికేది చాలా ఊర్లో కూడా. టెక్నాలజీ మారింది, మనిషి తన జీవన శైలి కూడా మార్చుకున్నాడు. అయితే మనం ఇప్పుడున్నటువంటి ప్రతిమ నుండి జూబ్లీ నగర్, కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్ నుండి జూబ్లీ నగర్ వెళ్ళేటువంటి ఈ ప్రాంతంలో మనకు చెట్లు వెల్కమ్ చెప్తున్నాయి. అంటే ఇట్లాంటి లొకేషన్ చూడక చాలా రోజులు అవుతుంది. గతంలో చూసుకుంటే ఇట్లాంటి పరిసర ప్రాంతాలు చాలా ఉండేవి, కానీ ఈ రోజులు మారిన కొద్దీ ఎట్లంటే సరే కనిపించడం లేదు. ఆ ఊర్లలో పొలాలు కనిపిస్తున్నాయి, పొలాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. కానీ ఇట్లా ఇప్పుడు ఏదైతే మనం లొకేషన్ చూసినట్టయితే ఎక్కడ కూడా కనిపించడం లేదు. కానీ చాలా రోజుల తర్వాత నేను ఈ లొకేషన్ చూశాను. ఈ ప్రతిమ హాస్పిటల్ నుండి జూబ్లీ నగర్ వచ్చేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా చెట్లతో నిండిపోయింది. మనకు గుట్టలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ గుట్టల్ని కూడా ఎవరు ఇక్కడ ధ్వంసం చేయలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం గుట్టలు ఉన్నప్పుడు కూడా ఆ గుట్టల్ని తవ్వుతున్నారు, దాన్ని వ్యాపారం చేసుకుంటున్నారు, గ్రానైట్లు చేసుకుంటున్నారు. చెట్లయితే నరుకుతున్నారు, చెట్లను కూడా వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ ఇప్పటికి కూడా ఈ ఊరు ప్రతిమ నుండి జూబ్లీ నగర్ వచ్చేటువంటి ఈ ప్రాంతంలో అయితే ఇప్పటికి కూడా అంటే నేచర్ అనేది, అట్మాస్ఫియర్ అనేది చాలా ఒక చక్కగా ఉన్నది. చెట్లు నిండుగా కనిపిస్తున్నాయి, మనకు ఆ చెట్లను కూడా వెల్కమ్ చెప్తున్నాయి. సో ఈరోజు మనం ఈ వీడియో చేయడం కూడా కారణం కూడా అదే. సో మీ ఊర్లో కూడా ఇలాంటి లొకేషన్ అద్భుతంగా అంటే చెట్లను ఊరు మొత్తం చెట్లు ఉండి ఇప్పటికి కూడా సహసిద్ధంగా ఉన్నట్టయితే మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి. కెమెరా పర్సన్ పిట్టల ప్రవీణ్తో అనిల్ సుమన్ టీవీ, జూబ్లీ నగర్ నుండి.